దేవుని ప్రత్యక్షతలో మరో దినం. మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు చెడుదారిన వెళ్తూ ఉంటే తప్పిపోతే మీరు ఊరికనే కూర్చుంటారా? కాదు కదా! మరి ఎందుకు మీ చుట్టూ ఉన్న దేవుని సత్యం లేకుండా నశించిపోతున్న ఆ ప్రజల పట్ల మీరు బాధ్యత లేకుండా వహిస్తున్నారు అని ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. చూడండి, జెకర్యా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. నాశనానికి లేదా చావుకు సమీపంలో ఉన్న ప్రజలు, ఆత్మీయంగా దీనస్థితిలో ఉన్నవారు, నాయకత్వం లేకుండా దారి తప్పిపోయిన వారిని, మరి నిజంగా వారి ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందంటే, వారు అశాంతిలో ఉన్నారు, అవినీతిలో బ్రతుకుతున్నారు, దేవునికి విరుద్ధమైన మార్గంలో నడుస్తున్నారు, లోక సుఖాల కోసం తమ ఆత్మను తాకట్టు పెట్టుకుంటున్నారు. అటువంటి వారి కోసం దేవాతి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. నువ్వు సేవకుడివైతే ఆ ప్రజలను రక్షించు. ఆత్మీయంగా వారికి మార్గదర్శకంగా నువ్వు ఉండాలి. బోధతో మాత్రమే కాదు కానీ ప్రేమతో, బాధ్యతతో రక్షణ, సంరక్షణ, మార్గనిర్దేశం చేయవలసిన బాధ్యత ప్రతి కాపరి మీద కూడా ఉందని బోధిస్తున్నాడు. మనం చూసినట్టయితే మనందరి జీవితాలలో కూడా నిజమైన ఆత్మీయ గురువు మరి యేసుక్రీస్తే. నేను మేలైన కాపరిని, మేలైన కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును అర్పించును అంటున్నాడు. యేసు తనను తిరస్కరించిన వారికి కూడా బోధించాడు. చూడండి, అందుకే దేవుడు ఆత్మీయ నాయకులను మరి సేవకులను ఈరోజు గట్టిగా పిలుస్తున్నాడు. చావుకు దారి తీస్తున్న జనులను తిరిగి దేవుని దగ్గరకు తిప్పటానికి, ఆర్థికంగా, ఆత్మీయంగా, బోధనలో, నైతికంలో చనిపోయిన వారిని లేవనెత్తడానికి వీళ్ళను మేపండి, ఆశను చూపండి, సత్యాన్ని బోధించండి అని ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఒక పిలుపును అందిస్తున్నాడు. నీ పిల్లలు, కుటుంబం, సహ ఉద్యోగులు, నీ పరిచర్యలో ఉన్నవారు, వారు సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ ద్వారా దేవుని స్వరాన్ని వాళ్ళు వినాలి. అది కేవలం వధకు ఏర్పడిన గొర్రెల కోసం మేలైన కాపరి అనుసరించే మార్గం. ఆత్మీయంగా చచ్చిపోతున్న జనుల కోసం ప్రేమతో మేర్పండి అంటున్నాడు. ప్రజలు వధకు ఏర్పడిన స్థితిలో ఉన్నారు. వ్యసనాలు, నైతిక పతనం, లోక బధనాలు, లోకంలో ఉన్న ఎన్నో చెడు అలవాట్లు, వీటన్నిటినీ కూడా ప్రేమతో, క్షమతో మనం పునరుద్ధరించాలి. మేము కనీసం వారిని వెతికే ప్రయత్నమన్నా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చిన్న గొర్రెలకు దారి చూపే కాపరిగా నువ్వు ఉంటున్నావా లేదా అన్నది ఒకసారి ప్రశ్నించుకో.